ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా చెప్పు, తల్లిదండ్రులు పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎలా జీవించాలో ఇదిగో నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు. లేదంటే వారి తల్లిదండ్రులు ఇదిగో ఇశ్రాయేలు వారిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ పాపము చేసుకుంటా, అక్రమము చేసుకుంటా, దోషము చేసుకుంటా జీవించినట్లయితే వారి దోషం, వారి పాపము వారి పిల్లల ఒడిలోనికి వేస్తానని చెప్పు. వారు చేసిన పాపం పిల్లల మీద వేస్తానని చెప్పు అని దేవుడు సీనాయి పర్వతం పైన మోషేకి దేవుడు తెలియచేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందుకే చదవండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. జాగ్రత్తగా వినాలి. దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. నీ దేవుడనే నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను ద్వేషించు వారి జాగ్రత్తగా వినాలి. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును జాగ్రత్తగా వినాలి. నన్ను ద్వేషించు వారు విషయములో 3-4 తరముల వరకు తండ్రుల పాపము, తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. లేదంటే వర్ష వాయనకుండగా, నడుము కట్టుకోకుండా, నీతిగా పరిశుద్ధముగా జీవించకుండా, ఇదిగో ఇష్టానుసారంగా పాపము చేస్తూ జీవించినట్లయితే వారి దోషం, వారి పాపము వారి కుమారుల మీదకి, వారి పిల్లల మీదకి నేను రప్పిస్తానని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నిజముగా నోవాహు కాలములో ఎంతో మంది పాపముగా జీవించారు, వర్షావాయనకుండా జీవించారు. అందుకే అధికముగా దుర్మార్గపు పనులు చేసి కాలానికి ముందుగా ఎందుకు మరణిస్తావు? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపానికి వచ్చే జీతం మరణమని బైబిల్ చెప్తా ఉంది. పాపము చేసేవాడు ఎక్కువ రోజులు బ్రతకడు. పాపము చేసేవాడు ఎక్కువ రోజులు నెమ్మదిగా, సుఖముగా, సమాధానముగా ఈ లోకములో జీవించలేరు. అందుకే దేవుడు అంటాడు, నీతిమంతులు ఖర్జూరపు వృక్షములే మోగేస్తారు, లెబానోను దేవదారు వృక్షములు ఎదుగుతారు, వారు మన దేవుని మందిరములో వర్ధిల్లుతారు. కొట్టని చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షములే మోగేస్తారు, లెబానోను దేవదారు వృక్షములు ఎదుగుతారు, వారు మన దేవుడి మందిరములో వర్ధిల్లుతారని బైబిల్ చెప్తా ఉంది. నిజముగా నీతిమంతుల పిల్లలు కానీ, నీతిమంతుల కుటుంబాలు కానీ ఎంతో స్వర్గసీమగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, సంతోషంతో ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీతిగా జీవించే కుటుంబాలు తన భర్త ధన్యుడిగా ఉంటాడు, భార్య ద్రాక్షవల్లి వలె ఉంటుంది, పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, వారిపైకి సియోనులో ఉండి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవా, నా పిల్లలు, నా కుటుంబంలో ఉన్నటువంటి నా భర్త, నేను నెమ్మదిగా ఉండాలయ్యా, సంతోషముగా ఉండాలయ్యా, ఆనందముగా ఉండాలయ్యా. దేవా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే దేవుడు నీ కుటుంబాలను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాలను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. నిజముగా తల్లిదండ్రులైనటువంటి వారు నడుము కట్టుకోవాలి పిల్లల కొరకు. నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబం నెమ్మదిగా ఉండాలి, నా కుటుంబం సంతోషముగా ఉండాలి, నా కుటుంబము 10 మందికి మాదిరికరంగా ఉండాలి, నా కుటుంబము దేవుని సన్నిధిలో ఉండాలి అని మీరు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే, నీతిగా బ్రతకగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదిస్తాడు. నిజముగా దావీదు తన హృదయానుసారుడు కనుక, దావీదు దేవుని ప్రేమించిన వాడు కనుక, దావీదు దేవునికి రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు కనుక, దావీదు దేవునికి ఇష్టమైన వాడు కనుక దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 2వ
సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరముగా ఉండును గాక. హల్లెలూయా. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా. నా కుటుంబము నా పిల్లలు నీ సన్నిధిలో ఉండాలని ఆశ ఉందయ్యా. లోకములో ఉండకూడదయ్యా మా కుటుంబము, పాపములో ఉండకూడదయ్యా మా కుటుంబము, అయ్యా సినిమాల్లో ఉండకూడదయ్యా మా కుటుంబము, అయ్యా అవమానకరంగా ఉండకూడదయ్యా మా కుటుంబము. మా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు ప్రభువా. నిజముగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుందని బైబిల్ చెప్తా ఉంది. నిజముగా దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు జ్ఞానవంతురాలవైతే జ్ఞానముతో నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలంటే ప్రార్థనతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. నీ ప్రవర్తనతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ ప్రవర్తన చూసిన నీ పిల్లలైనా, నీ ప్రవర్తన చూసిన నీ భర్తలైనా, నీ ప్రవర్తన చూసిన నీ ఇరుగు పొరుగు వాళ్ళైనా, నీ ప్రవర్తన చూసిన నీ బంధువులైనా, నీ ప్రవర్తన చూసిన నీ రక్త సంబంధులైనా, నీ ప్రవర్తన చూసిన నీ గ్రామ ప్రజలైనా, ఇదిగో నీ గురించి సాక్ష్యం చెప్పి నీవు ఎలా నడుస్తుంటున్నావో వాళ్ళు చూసి నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి వారు కూడా ప్రభు సన్నిధికి రావాలి. హల్లెలూయా. అలాంటి జ్ఞానం ప్రభువా నాకు దయచేయి ప్రభువా, అలాంటి కృప నాకు దయచేయి ప్రభువా అని రాత్రులు ప్రార్థన చేసుకో. నా పిల్లలకు తుక్కయ్యా, నా భర్తకు తుక్కడయ్యా, నా భార్యకు తుక్కయ్యా. ఇంట్లో సమాధానము లేదు. భార్య కంటే భర్త పడదు, భర్త కంటే భార్య పడదు, భార్య భర్తల కంటే పిల్లలు పడరు, పిల్లల కంటే తల్లిదండ్రులు పడరు. ఇలాంటి కుటుంబాలు చాలా చూస్తున్నాం మనము. కుటుంబాల్లో నెమ్మది లేక, కుటుంబాల్లో సమాధానము లేక చెల్లా చెదరమైపోతూ ఉన్నాయి. చెల్లా చెదరమైపోయి ఎవరు చెప్పినా కుటుంబానికి సమాధానము లేక ఎంతో మంది కన్నీళ్ళే అన్నపానములుగా భుజిస్తూ ఉన్నారు. నిజముగా ఎంతో మంది త్రాగుబోతులు, పిల్లలు త్రాగుబోతులైనప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకే కుమారులు నీ మాట వినేటట్లుగా, కుమార్తెలు నీ మాట వినేటట్లుగా, వారు నీ మాట విని నీకు లోబడి నీ దేవుని సన్నిధిలో స్తుతించాలి అంటే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నన్ను ద్వేషించి పాపము చేసి దోషము చేసి ఇష్టానుసారముగా జీవిస్తే వారి పాపం వారి పిల్లల ఒడిలో వేస్తానని బైబిల్ చెప్తా ఉంది. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణిస్తానని బైబిల్ చెప్తా ఉంది. నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి అంటే, నీ భర్త ధన్యుడిగా ఉండాలంటే, నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉండాలి అంటే నువ్వు ఒకటే ప్రార్థన చెయ్యాలి. ప్రభు సన్నిధిలో దేవా నా పిల్లల్ని పట్టుకో, నా భర్తను పట్టుకో, నా భార్యను పట్టుకో, నా కుటుంబం అంత ఆశీర్వాదకరంగా ఉండాలి అయ్యా అని ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక ప్రాంతంలోనంట ఆస్తి గొడవల ద్వారా ఇద్దరు అక్క చెల్లెళ్ళకి సమాధానము లేదు. ఇద్దరు అక్క చెల్లెళ్ళకు సమాధానం లేకపోతే చెల్లెలికి అక్కకి సమాధానం లేదు. ఒక ప్రాంతములో ఆస్తుల వలన గొడవలు, ఆస్తుల వలన సమాధానం లేక ఇరుగురు మధ్యలో కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. అయితే తల్లి చెప్పిందంట, ఏమని చెప్పిందంటే ఆమెకు ఆస్తి రాకుండా, తన పిల్లలకు ఆస్తి పోకుండా నాకే ఆస్తి చెందాలని చెప్పి చెల్లెలు ఏం చేసిందంటే వాళ్ళ కొడుకుని ప్రేరేపించి వాళ్ళ కొడుకు చెప్పిందంట, పెద్దమ్మ పలాని సమయం అప్పుడు చేనికి వెళ్తుంది, ఆ సమయం అప్పుడు
నువ్వు కాచుకొని ఉండు, పెద్దమ్మను చంపేయని చెప్పిందంట. చెల్లెలే చెప్పిందంట అక్క గురించి. ఎంతవరకు నాకు ఆస్తి ఇవ్వట్లేదు, ఎంతో గొడవ చేస్తా ఉంది అని చెప్పేసి చెల్లెలి అక్కనే చంపమని కుమారునికి చెప్పిందంట. కుమారుడు కొబ్బరికాయలు నరికేటటువంటి ఆ కత్తిని తీసుకొని, కొబ్బరి బొండాలు నరికి ఆ కత్తిని తీసుకొని, పెద్దమ్మ పలానా సమయానికి వస్తుందని మా అమ్మ చెప్పింది అని చెప్పి కాసుకోనున్నాడు. పెద్దమ్మ పనికని సేనికని వెళ్ళటానికి వస్తున్న సమయంలో అమాంతంగా ఆమె మీద దాడి చేసి తలకాయని నరికేశాడు, చేతులను నరికేశాడు, కాళ్ళని నరికేసి అదే కత్తితో రక్తపు మడుగులతో పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయాడు, ఒప్పేసుకున్నాడు. ఏమని చెప్పాడంటే మా పెద్దమ్మని నేనే చంపేస్తానని చెప్పాడు. ఆ విషయం విన్న పోలీసులు షాక్ అయిపోయారు. నిజంగా అక్రమం విస్తరించుట కొలది అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. అందుకే దేవుడు అంటాడు, ఉగ్రత దినమందు నీ వెండి బంగారములు నిన్ను కాపాడలేవు. అయితే ఈ తల్లి తన కొడుకు ప్రేరేపించి తన పెద్దమ్మని చంపేయమని చెప్పింది. తన తల్లి మాట విన్నటువంటి కుమారుడు పెద్దమ్మ తలకాయ నరికేశాడు, చేతులు నరికేశాడు, కాళ్ళను నరికేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి లోబడినప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వే చంపేస్తావా, ఎవరైనా చెప్పారా, ఎందుకు చంపేసావని అందరూ చెప్తా ఉంటే నా తల్లి చెప్పినందుకే నేను నా పెద్దమ్మని చంపేశాను, ఆస్తి మాకే రావాలని చెప్పి మా పెద్దమ్మని చంపేస్తానంటే వారందరూ షాక్ అయిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అక్రమం విస్తరించుట కొలది అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది. తల్లిదండ్రులే పిల్లలకి నేర్పిస్తా ఉన్నారు నరహంత చేయమని, తల్లిదండ్రులే పిల్లలకి నేర్పిస్తున్నారు పాపము చేయమని, తల్లిదండ్రులే పిల్లలకి నేర్పిస్తున్నారు సినిమాలు చూడమని, తల్లిదండ్రులే పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు పాపిష్టి పనులన్నీ చేయమని. అలా నువ్వు చెప్పితే నీ పిల్లలు మార్గ మధ్యలోనే చనిపోతారు. నీ పిల్లలు అలా నీ పిల్లలకి నువ్వు అనవసరమైనటువంటి నేర్పించినట్లయితే నీ పిల్లలు నీ కండ్ల ముందరిని నాశనమైపోతారు. అందుకే మంచి జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుంది, జ్ఞానవంతురాలైతే తన ఇల్లును కడుతుంది, మూఢురాలైతే తన చేతులతో తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుందని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్లో ఒక నిప్పుకోడు ఉంది. నిప్పుకోడంట భర్తతో ఉండే తెలుసంట, పిల్లల్ని కనే తెలుసంట, కానీ పిల్లలు ఏమైపోతున్నారో తెలియదంట. నిప్పుకోడికి భర్తతో ఉండే తెలుసు, పిల్లల్ని కనే తెలుసు, అన్ని తెలుసు, కానీ పిల్లల్ని రోడ్డు మీద పెట్టి బాధ్యత లేకుండా, పిల్లల మీద శ్రద్ధ లేకుండా, పిల్లల మీద ప్రేమ అనురాగాలు లేకుండా